హాయ్ ఎవరివన్, అందరికి నమస్తే. నేను మీ మనోహర్. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు, అసలు ఏమనుకుంటారు ప్రజలు, కొంతమంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మంచిపల్లి. నా పేరు అబ్దుల్ రెహమాన్ సార్. ఇప్పుడు ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఇక్కడ తగ్గపూర్ నడుస్తున్నాయి. సో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది, ప్రజలు ఏమనుకుంటారు అసలు? ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది సార్, 100% కాంగ్రెస్ వస్తుంది. ఇక్కడ లోకల్ నవీన్ గారు ఇక్కడ అందుబాటులో ఉంటాడు. ఇంటి పక్కన ఇల్లు ఉంది, ఎప్పటికీ నీ టైం అందుబాటులో ఉంటాడు. ఆ, ఆ. అంటే ఇది ఇంత ముందుకు గెలిచింది బిఆర్ఎస్ పార్టీ కదా, మాగంటి గోపీనాథ్ గారు కదా గెలిచింది. సో మళ్ళీ అలా గెలిచే ఛాన్స్ ఉందా వాళ్ళ భార్య? ఇక అది మనకు ఎంత ఐడియా లేదు సార్. ఇది 100% అంటే జూబ్లీ డివిజన్ లో నవీన్ గారు పక్క. అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు కదా, సో అలాంటి సింపతి ఏమన్నా వర్కౌట్ అవుతుందా? ఆమెకి ఎవరు గుర్తుపట్టరు, ఆ గోపీనాథ్ భార్యకి ఎవరు లేదు. ఎప్పుడు రాలే మార్కెట్ లో, ఆమె ఎప్పుడు చూడలే మార్కెట్ లో, ఎప్పుడు రాలే, ఎప్పుడు తిరగలే. ఇప్పుడే చూస్తున్నారు అన్ని జనాలు ఆమెని. జనాలు చూసేది ఇప్పుడే, ఎప్పుడు రాలే మార్కెట్ లో ఆమె. అంటే పార్టీ కూడా పవర్ఫుల్ పార్టీ కదా ఇంత ముందుకు. అవును సార్, అదైతే ఉంది, కానీ మార్కెట్ లో అయితే చూడలేరు వాళ్ళు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా, సో అతని గురించి మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అనమాట. అతను రౌడీ అని బెదిరిస్తారని అట్లా బాగా టాక్ వచ్చింది అనమాట. అది నిజమేనా? లేదు సార్, అవ్వద్దు. వాడు డాడీ ఏదో చేసుకున్నాడు కొన్ని రోజులు, ఈ పిల్లలు చేయలేరు. అది అతనికి మంచి పేరు ఉందా? మంచి పేరే ఉంది సార్. నవీన్ గారు వాళ్ళ డాడీ చేసుకుంటుంది. అంటే అతను గెలిస్తే మీకు అన్ని పనులు అయితే మీకు నమ్మకం ఉందా? ఉంది సార్, 100% నమ్మకం ఉంది. లోకల్ రోడ్లు కానీ ఏదాన్ని కానీ ఫోన్ చేస్తే అందుబాటులో వచ్చేస్తారు ఎప్పుడైనా, ఎనీ టైం. సో అతను ఏమంటారు అంటే పిల్లలు అతను కొంతమందిని బెదిరించినని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని బాగా అంటారు అనమాట. లే అబద్ధం సార్ ఇది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తామని అబద్ధం. ఇది బెదిరించుడు చేసుడు వాళ్ళ డాడీ చేసాడు, అయితే ఒకసారి అయింది, అయిపోయింది అది. కానీ వీళ్ళైతే పిల్లలు చేయలేదు. అంటే కేటీఆర్ అన్న మీ పేరు? శ్రీధర్ అండి. నా పేరు మొహమ్మద్. సో అన్న ఇప్పుడు ఎట్లా ఉందన్న పరిస్థితి ఇక్కడ? అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, అసలు పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది? పబ్లిక్ టాక్ అయితే కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నది. యూసుఫ్ కూడా కృష్ణానగర్ ఈ ఏరియాలో, మా ఈ 2-3 ఏరియాలో అయితే నవీన్ యాదవ్ పేరే వినిపిస్తున్నాడు బాగా. నవీన్ యాదవ్ అయితేనే యంగ్ ఉన్నాడు, మంచి పనులు చేస్తాడు, అందరికి అందుబాటులో ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీలింగ్. సో ఇది యాక్చువల్ ఇది బిఆర్ఎస్ పార్టీ సీట్ కదా అన్న? బీఆర్ఎస్ పార్టీ సీట్ అయినా కంటోన్మెంట్ మొన్న బీఆర్ఎస్ పార్టీ సీటే కదా ఇంతకు ముందు. అక్కడ ఉప ఎన్నికలు జరిగితే మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, ఇక్కడ కూడా అంతే అవుతుంది. అప్పుడు అక్కడ సేమ్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఇక్కడ అదే సిచ్యువేషన్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు, ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు పబ్లిక్ అంతా. అంటే ఇప్పుడు దాంతో పాటు ఇక్కడ యంగ్ లీడర్ ఉన్నాడు నవీన్ యాదవ్, అందరికి అందుబాటులో ఉంటాడు. నవీన్ యాదవ్ మీద మంచి పబ్లిక్ లో మంచి పబ్లిక్ టాక్ ఉంది. సో ఇప్పుడు ఇది అంటే మాగంటి గోపినాథ్ సార్ ఉంది కదా, వాళ్ళ భార్య కదా మళ్ళీ పోటీ చేసేది. సో అతను చనిపోయాడు కదా, ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అది అన్ని చోట్ల వర్కౌట్ అవుతాను అనుకో. ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ కూడా దాదాపు 2 times ఓడిపోయిండు, ఆయన కూడా సింపతి ఉంది. ఎందుకంటే యంగ్ లీడరు 2 సార్లు ఓడిపోయిండు. ఈసారి నేషనల్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది, కన్ఫర్మ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నవీన్ యాదవ్. సో సానుభూతి అనేది ఈయన మీద ఉంటుంది ఇప్పుడు, మాగంటి సునీత మీద కాదు, నవీన్ యాదవ్ మీద సానుభూతి ఉంటుంది. ఇది 100%. అంటే ఇప్పుడు మరి సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా గానీ అతను ఒక రౌడీ 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 ప్రచారం అవుతుంది. అది ఎందుకు అవుతుందో తెలియట్లేదు. అది కావాలని చేస్తున్నారా, సో అది ఎట్లా చేస్తున్నారో అర్థమవుతలేదు. సో దాని గురించి మీరేమంటారు? నవీన్ యాదవ్ రౌడీ కాదండి. మేమైతే పబ్లిక్ లా చాలా మందిని అడిగి తెలుసుకుంటున్నాము. నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా హెల్ప్ చేసింది. దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ నుంచి బతకడానికి వచ్చిన ఆంధ్ర వలస తెలంగాణ వాళ్ళని, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని ఇంటింటిని అడుగుతున్నాం మేము. వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి పబ్లిక్ లా. మంచి టాక్ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫాదర్ కి నవీన్ యాదవ్ 20 years నుంచి నవీన్ యాదవ్ కి, శ్రీశైలం యాదవ్ కి ప్లస్ నవీన్ యాదవ్ కూడా మంచి సేవా దృక్పథంతో పనిచేసారు వాళ్ళు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, వాళ్ళు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కూడా అప్పుడు కేసీఆర్ గారు కూడా శ్రీశైలం యాదవ్ తో కలిసి కూడా కొన్ని రోజులు పనిచేశారు అనమాట. అంటే తిరిగి వాళ్ళకి మంచి పరిచయాలు ఉన్నాయి. సో మరి వాళ్ళు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటారు? పార్టీ ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ప్రజెంట్, అట్లా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ లో ఉంటే లేడు కదా ఆయన. టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ముందు నుంచి ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళ సతీమణికే ఇచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఇక్కడ ముస్లింస్ ఓట్లు కూడా 30% ఉన్నాయన్న, 33% ఉంది. అంటే 1,17,000 మంది వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి వాళ్ళు ఎక్కడ వేసే ఛాన్స్ ఉంది? ముస్లిం 1,30,000 ఓట్లు ఉన్నాయంట, 32,000 ఓట్లు ఉన్నాయని మాకు తెలిసింది. అయితే దాదాపు మెజారిటీ పీపుల్ కాంగ్రెస్ వైపే ఉంటారని మేము అనుకుంటున్నాం. ముస్లిం ఓట్లన్నీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే పడతాయని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే
అజరుద్దీన్ కి మినిస్టర్ ఇవ్వడం, అజరుద్దీన్ ఇక్కడ యాక్టివ్ గా ఉండడం, దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందని మేము భావిస్తాం. ఓకే. నవీన్ యాదవ్ కూడా ముస్లిం నాయకులతో మంచి రిలేషన్ ఉంది. యూత్ కి సంబంధించిన ముస్లిం కాంగ్రెస్ ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ లో యూత్ చాలా బాగున్నారు, యాక్టివ్ గా ఉన్నారు. అట్లా ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో మరి కేసీఆర్ గారు కూడా ఏమంటారు, అది కేటీఆర్ ఏమంటుండు, ఇది లేదు అసలు వాళ్ళకి ఛాన్సే లేదు, ఇది మా గడ్డ మా సీటు, వాళ్ళకి ఒక్క సీటు రానియమని మాట్లాడుతున్నారు. ఈడ కంటైన్మెంట్ లో కూడా గవే చెప్పిండు ఆయన ఏతులు బాగానే చెప్తాడు. మొన్న కంటైన్మెంట్ లో గట్లే అన్నాడు, ఈ రోజు ఉల్టా అయింది. ఈడ కూడా అదే అవుతుంది. ఈడ ఇంకా నవీన్ యాదవ్ మంచి ఫేస్, మంచి యాక్టివ్ ఉన్నాడు, క్యాండిడేట్ యంగ్ ఉన్నాడు, ఈయనకే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఇక్కడ నవీన్ యాదవ్ విన్ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే కాకా, మీ పేరు? కనకయ్య. కనకేనా? సో ఇప్పుడు ఎట్లా ఉంది కాక పరిస్థితి ఇక్కడ, అంటే ఎవరు గెలుస్తారు, అంటే ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటారు? మీ ఇద్దరి మధ్యన కొంచెం ఉంటది ఇక డిబేట్. ఎవరెవరు ఇద్దరు? మన శిక్షల యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. బీజేపీ మాత్రం ఉన్నది. ఈ మధ్యలో అయితే నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అనిపిస్తుందా? కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం ఆయనే కదా, శిరిశల యాదవ్ ఇట్లా ఆయన. నవీన్ యాదవ్ అయితే కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా ఇంతమందికి పోటీ చేశారు కదా, అప్పుడు గెలవలేగా మరి? అప్పుడు గెలవలేదు కానీ ఇప్పుడు శిరిశల యాదవ్ లేడు, ఆయన బాగా పనులు చేసాడు కాబట్టి కన్ఫర్మ్ గా గెలుస్తాడని నమ్మకం. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్ లో ఎట్లా ప్రచారం అవుతుంది అంటే నవీన్ యాదవ్ ఒక రౌడీ అని, సో అట్లా ప్రచారం అవుతుంది. అలాంటి ఏం లేవు కానీ కాకపోతే వీళ్ళిద్దరి మధ్యనే ఉంటది, బీజేపీ మధ్యన నవీన్ యాదవ్ మధ్యన ఉంటది. కానీ కాకపోతే కన్ఫర్మ్ నవీన్ యాదవ్ అయితే నమ్మకం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ కాకా. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? రమేష్ నాయుడు. సో మీరు ఏం చేస్తారన్న ప్రజెంట్? బేకరీ ఉంది మాకు. బేకరీ ఉందా? సో అన్న ఇప్పుడు ఎట్లా ఉందన్న పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తుంటారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది అనుకుంటున్నారు. ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుందని. అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడు ఇది యాక్చువల్లీ బీఆర్ఎస్ సీట్ కదా ఇది, సో మళ్ళీ వాళ్ళు వస్తారంటారా, లేకపోతే ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఏమన్నా ప్రజలు అక్కడ మొగ్గు చూపించే అవకాశం ఉందా? రెండు సేమ్ వస్తాయి. ఎందుకంటే ముస్లిం ఓట్ అనేది మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఎట్లా? అది అంతే, అది వాళ్ళు వేరే వాళ్ళకి వేయరు. ఎంత బయట మాట్లాడినా ముస్లింస్ వేసేది మాత్రం కాంగ్రెస్కి వేస్తారు. బీజేపీ ఓట్లు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ రాకూడదు అనుకుని బీఆర్ఎస్కి వెళ్తాయి. అందువల్ల సేమ్. అంటే ఇప్పుడు సేమ్. ఇప్పుడు ఇక్కడ ముస్లింస్ ఓట్స్ కూడా 1,17,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. 100% కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరు వెనక తిరిగినా కూడా ఓటేసేది కాంగ్రెస్. ఇప్పుడు ఏఎంఐ కూడా అది కూడా వాళ్ళు పోటీ చేస్తారు కదా. ఎంఐఎం పోటీ చేయట్లేదు కదా. చేసలేదా? ఎంఐఎం పోటీ చేయట్లేదు కదా. ఎంఐఎం తరఫున ఈయనకి సీట్ వచ్చింది. ఓకే. సో రెండు అలయన్స్ అయినాయా? అలయన్స్ అయినాయి. ఓకే. సో అంటే ఇప్పుడు ఇక్కడ మందు కూడా ఏమైనా పంచుతారు అన్న, పైసలు ఇస్తారు ఏమన్నా ఓట్లకి? అది మనకు తెలియదు, మన వరకు అయితే రాలేదు. మేము ఎప్పుడు బయట తిరిగేది ఉండదు కదా, షాపులోనే ఉంటాం. మామూలు టాక్ అంటే ఎవరో వచ్చి చెప్పిన వాళ్ళు బట్టి ఇది రెండింటికి సేమ్. సో ఇక్కడ ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి భార్య కదా పోటీ చేసేది, సో అతను చనిపోయినాడు కదా, సో ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అది కూడా కొంత వర్కౌట్ అవుతుంది. సింపతి కూడా కొంత వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు అంతే ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. ఎందుకంటే వాళ్ళ పాత క్యాడర్ ఉంది కదా, కాంగ్రెస్ పాత క్యాడర్ ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళకి సేమ్ పెద్ద గెలిచినా కూడా పెద్ద మెజారిటీతో ఎవరు గెలవరు. ఎవరు గెలిచినా కొంచెం ఓట్లతోనే. సో ఇప్పుడు తెలంగాణ మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా, సో అతను ఎట్లా అయిపోయిందంటే అది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ అతను ఒక రౌడీ అని, సో మొత్తం నెగిటివిటీ వస్తుంది అనమాట. సో అది నిజమేనా? అంటే ఇప్పుడు ఆయన రౌడీ ఎందుకు అవుతాడు, ఆయన మంచి ఆయనే, కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని చేస్తారు కాబట్టి ఆయన మీదకి వెళ్తుంది ఆ విషయం. ఆయన వరకు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చేసాడు అనుకోండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, చెప్పలేను. ఇలా ఈ పేరు చెప్పారు, మీ పేరు చెప్పి ఈయన చేస్తున్నాడు అని చెప్పలేం కదా. లేకపోతే 100-50 ఆయనకి ఏం అవసరం అవుతుంది? 10 రూపాయలు 5 రూపాయలు 100 రూపాయలు ఆయనకి ఏం అవసరం లేదు కదా. ఆయన నెలకు 3-4 కోట్లు కిరాయిలు వస్తాయి ఆయనకి. ఈ 10-20 వేలు ఎవరికి కావాలి? సో ప్రచారం అట్లా చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రచారం చేస్తానంటే మరి వాళ్ళ చుట్టూ ఉన్న కొంతమంది చేయడం వల్ల ఆయనకి అట్లా బ్యాడ్ అయిపోతుంది. ఆయన చూసుకోవాలి, లేకపోతే ఎప్పుడో గెలవచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెడు చేస్తున్నారు. ఆయన క్యాడర్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయనే రావాలి. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వల్ల ఆయనకి కొంచెం ఎఫెక్ట్ పడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot, and thanks to
Thanks a lot. Thank you.